ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు మగా ఉద్యమకారుడు చార్లీ కిర్క్ ను పక్కా ప్లాన్ ప్రకారమే లేపేశారు. రైఫిల్తో గురి చూసి కాల్చి చంపారు. ద్వేష భావజాలం వ్యాప్తి చేసేవారు దానితోనే చనిపోవాల్సి ఉంటుందా? విద్వేష భావజాలాన్ని వ్యాపింపజేసే ట్రంప్ స్నేహితుడు సంప్రదాయవాది చార్లీ కిర్క్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అమెరికా పోలీసుల మాట. ఉటా వ్యాలీ యూనివర్సిటీలోని వేదిక నుంచి దాదాపు 150 మీటర్ల దూరంలోని ఓ భవనంపై నక్కిన హంతకుడు రైఫిల్తో గురిపెట్టి కాల్చినట్లు సీసీ వీడియోలు బయటకొచ్చాయి. ఈ విషయాన్ని ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ధృవీకరించింది. బలమైన రిపబ్లికన్ మద్దతుదారుడైన చార్లీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మేక్ ఉద్యమకారుడు ది అమెరికన్ కంబ్యాక్ టూర్ చేపట్టారు. దీనిలో తొలి మజిలీ ఉటా విశ్వవిద్యాలయమే. చార్లీ ఈ కార్యక్రమం నిర్వహించకుండా చూడాలని దాదాపు 1000 మంది సంతకాలతో కొన్నాళ్ల క్రితమే ఆన్లైన్ పిటిషన్ వచ్చింది. చార్లీ హత్య, ట్రంప్ పై కాల్పులు జరిగిన తీరు దాదాపు ఒకేలా ఉన్నాయి. గతేడాది పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ట్రంప్ ఓ సభలో ప్రసంగిస్తూ ఉండగా మాథ్యూ క్రూక్స్ అనే 20 ఏళ్ల కుర్రాడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్తో కాల్పులు జరిపాడు. ఆ తూట ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లిపోయింది. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా చార్లీపై దాడి కూడా అలానే జరిగింది. ఆయన మధ్యలో కూర్చుని దాదాపు 3000 మంది ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. 20 నిమిషాల తర్వాత అమెరికాలో తుపాకీ హింసలో ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎన్ని మాస్ షూటింగ్స్ కారణం అన్న దానిపై ఓ అనుబంధ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మరుక్షణం ఒక తూట ఆయన మెడలో నుంచి దూసుకుపోయింది. దీంతో అక్కడే ఆయన ప్రాణాలను విడిచారు. సహజంగానే విద్వేషం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ప్రతిఘటించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ విధంగా ఎక్కడో ఒక దగ్గర నుంచి కాల్చి చంపడం అనేటువంటిది అది ఏమర్థం సమర్థనీయం కానప్పటికీ అటువంటి ఉదంతాలలోనే ఈ విధమైనటువంటి శక్తులు ప్రాణాలు కోల్పోతారు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది అందరికీ తెలిసిందే. అమెరికాలో జరిగినటువంటి పరిణామం కూడా అదే. అక్కడ తుపాకీ సంస్కృతి మితవాదులకైనా లేకపోతే లిబరల్స్కైనా ఎవరికైనా కూడా కావాల్సినన్ని తుపాకులు అందుబాటులో ఉన్నటువంటి పూర్వరంగంలో ఎవరిని ఎందుకు కాల్చి చంపుతారో ఏమిటో అనేటువంటిది మనకి ఇంకా తెలియదు. ఏ అకారణంగా కూడా నేను కాల్చి చంపదలుచుకున్నా, నాకు నచ్చలేదు, ఫలాన్ని నాకు నచ్చలేదు, అందుకని ఎదుటి వాళ్ళని నేను చంపేస్తా అన్నట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. 31 ఏళ్ల చార్లీ కిర్క్ ఒక ఉన్మాదిలా చెలరేగిపోయేవాడు. ఇండియా నుంచి వచ్చేవారికి మరిన్ని వీసాలు అవసరం లేదని కిర్క్ మాట్లాడేవారు. అమెరికా ఇప్పటికే నిండిపోయిందని అమెరికన్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని రచ్చరచ్చ చేసేవాడు. చార్లీ కిర్క్ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ యూత్ ఆర్గనైజేషన్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ట్రంప్ చేపట్టిన రైట్ రిపబ్లికన్ ఉద్యమానికి తాను బలమైన మద్దతుదారు. అనర్గళంగా మాట్లాడి యువతరాన్ని ఆకట్టుకోవడంలో దిట్ట. అతడికి సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. తమ సంప్రదాయ భావజాలాన్ని విమర్శించే వారిపై కిర్క్ తనదైన శైలిలో విరుచుకు పడుతుండేవాడు. అదే తనను ట్రంప్నకు దగ్గర చేసింది. 2020లో ఓడిపోయినప్పుడు ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందని ట్రంప్ విమర్శలు చేయగా కిర్క్ అండగా నిలిచారు. వలసదారులు, ట్రాన్స్జెండర్లను కూడా కిర్క్ లక్ష్యంగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. పలు యూనివర్సిటీల విద్యార్థులతో అతడు జరిపిన చర్చా కార్యక్రమాలు సైతం వైరల్ అయ్యాయి. ఉటాలో కూడా అలాంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా కిర్క్ హత్యకు గురయ్యారు. తన సన్నిహితుడు మృతి చెందడంపై అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని సోషల్ మీడియాలో ట్రూత్ లో వెల్లడించారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవనతం చేయాలని పిలుపునిచ్చారు. I am filled with grief and anger at the heinous assassination of Charlie Kirk on a college campus in Utah. Charlie inspired millions, and tonight all who knew him and loved him are united in shock and horror. Charlie was a patriot who devoted his life to the cause of open debate and the country that he loved so much, the United States of America. He fought for liberty, democracy, justice, and the American people. He's a martyr for truth and freedom, and there's never been anyone who was so respected by youth
Charlie was also a man of deep, deep faith. This is a dark moment for America. Charlie Kirk traveled the nation, joyfully engaging with everyone interested in good faith debate. His mission was to bring young people into the political process, which he did better than anybody ever, to share his love of country and to spread the simple words of common sense. అమెరికాలో విద్వేష భావజాలం బాగా వ్యాప్తి చెందుతోంది. ట్రంప్ లాంటి వారు దానికి ఆజ్యం పోస్తున్నారు. చార్లీ సైతం గన్ కల్చర్ పై మాట్లాడుతూ ఉండగానే తుపాకీ తూటాకు బలైపోయాడు. మన దగ్గర షాపుకెళ్లి దుస్తులు కొనేంత తేలిగ్గా అమెరికాలో గన్స్ కొనుక్కోవచ్చు. తుపాకులు అధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ప్రతి 100 మంది అమెరికన్లకు 121 తుపాకులున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య. ప్రతి వారం అమెరికాలో ఏదో ఒక చోట కాల్పులు జరపడం కామన్ అయిపోయింది. అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ లాంటి అమెరికా అధ్యక్షులు తుపాకీ కాల్పులకు బలైపోయిన వారే. ఎంతో మంది మాజీ అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ వెపన్స్ కు అనుకూలమైంది. జో బైడెన్ తుపాకీలపై కొన్ని నియంత్రణలు పెట్టేందుకు ప్రయత్నించారు. సంతకాల సేకరణ చేపట్టారు. అమెరికాలో వ్యాధులు, ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న చిన్నారుల కంటే తుపాకీల కారణంగా చోటు చేసుకుంటున్న మృతుల సంఖ్య ఎక్కువని బైడెన్ అధికారిక లెక్కలు చెప్పారు. పాఠశాలలు, యూనివర్సిటీల్లో కాల్పుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. గతేడాది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిర్వహించిన పరిశోధన ప్రకారం 2020లో 4368 మంది పిల్లలు తుపాకీ కారణంగా మృతి చెందారు. ఇక 2019లో ఆ సంఖ్య 3390గా ఉండగా 2021లో 4752కు చేరింది. 2020 నుంచి అమెరికాలో పిల్లల మరణాలకు ప్రధాన కారణం తుపాకీ హింసని తేలింది. వెచ్చలవిడిగా తుపాకీలు లభ్యమవుతూ ఉండటం వల్ల మాస్ షూటింగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అమెరికా. ఏటా 2 కోట్లకు పైగా తుపాకులు అమ్ముడవుతున్నాయి. కొనుగోలుదారుల్లో 40% మహిళలే. 2023లో తుపాకుల కాల్పుల్లో 47,000 మంది మరణించారు. తీవ్ర డిప్రెషన్ కు గురైన వారు ఆత్మహత్య చేసుకోవాలన్నా గన్స్ నే ఆశ్రయిస్తున్నారు.